మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ద్వాదశ రాశులలో మొట్టమొదటిదైనటువంటిది మేషరాశి. మరి మేషరాశి వారికి ప్రజెంట్గా అనారోగ్యం కావచ్చును, అదేవిధంగా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును, చాలా నెగిటివ్ ఇంపాక్ట్తో బాధపడుతున్నారు మేషరాశి వారు. ఏమైనా కొంత ఎవరైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సహాయం మాకెవరైనా చేస్తారా అని కానీ, అసలు సహాయం చేసిన వారు మిమ్మల్ని మోసం చేసినటువంటి దాఖలాలు కావచ్చును, అనారోగ్య సమస్యలు కానీ, ప్రదేశ మార్పులు కావచ్చును, అదేవిధంగా కొంత ఇంటా బయట చికాకుగా ఉండేటువంటి మేషరాశి వారికి మీ అదృష్టాన్ని మార్చబోయేటువంటి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే మీరు పడిపోయినా కూడా మళ్ళీ లేచేటువంటి శక్తి మీ దగ్గర ఉంటుంది. మీరు నేను పడిపోయానని కానీ, గొంతు సమస్యలో, అనారోగ్య సమస్యలో, ఈఎన్టీ సమస్యలో, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, ఒక దగ్గరికి వెళితే ఒక డాక్టర్ దగ్గరికి వారు మిమ్మల్ని బయట పెట్టడము, భయభ్రాంతులకు గురి చేయడం కావచ్చును. క్యాన్సరే వచ్చిందట అని ఒకరు చెప్తే వారు పాపం భయపడకుండా నా దగ్గరికి రావడం జరిగింది. సో మీ నిజమైనటువంటి బలము అది మీకే తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీరు ఏది పడితే అది చూసి అది నిజమే అని చెప్పి భావించుకొని బాధపడుతున్నారు తప్ప మరొకటి లేదు. సో ఖచ్చితంగా ఈ మేషరాశి వారికి అదృష్టవంతమైనటువంటి రోజు కావచ్చును. మరి ఏం చేస్తే అదృష్టం మీకు లభించబోతోంది, మీకు ఎలాంటి పుష్పాలను స్వామికి సమర్పించడం ద్వారా మీకు అదృష్టం చేకూరుతుంది, మీకంటూ ఒక లక్కీ డేట్ కానీ, లక్కీ నెంబర్ కానీ, ఇట్టి విషయాలన్నీ కూడా ఇందులో తెలుసుకుంటున్నారు. మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఒక మొక్క, ఒక పుష్పం ఇలా. ఎందుకంటే గడిచిన రోజులు చాలా బాధాకరము. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, ఎవరికి ఎట్లా కనెక్ట్ అయ్యేది తెలియదు. 2025 మార్చ్, ఏప్రిల్, మే నుండి కూడా అసలు మేషరాశి వారు ఎంతటి దౌర్భాగ్యాన్ని చూస్తున్నారో అది మీకు నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆర్థికంగా కానీ, మ్యారిటికల్ లైఫ్లో కావచ్చు, పిల్లల చదువు విషయంలో కావచ్చును, పెద్ద మొత్తంలో డబ్బు లాస్ అయిపోయింది. మీ భర్త ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడమా, మూడో వ్యక్తి ఎవరో ఎంటర్ అయిపోయారు మీ జీవితంలో. ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి వారికి, స్త్రీలైతే పురుషుల్లో కానీ, పురుషులైనా స్త్రీలైనా ఎవరికైనా కూడా కాలు విరగడమో, కాలు బెనకడమో, లేదా ఏదైనా కావచ్చు, కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా మేషరాశి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ధైర్యము, శక్తి, కార్యసిద్ధికి మీకు కొన్ని సంకేతాలను నేను ఇవ్వబోతున్నాను. బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఎర్ర మందారం పుష్పాలను మీరు ఎక్కడ దొరికితే అక్కడ ఎర్ర మందారం పుష్పాలను మీరు తెచ్చిపెట్టుకోండి. ఎర్ర మందారం పుష్పాలను మీరు సూర్యునికి కానీ లేదా విష్ణుమూర్తికి కానీ సమర్పించిన ఎడల మీ జీవితం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు, ఆరోగ్యమా, ఉద్యోగానికి సంబంధించిందా, లేదా కంప్లీట్గా ఏమైనా ప్లేస్ చేంజ్ కానీ, అసలు వేరే కంట్రీకి వెళ్ళాలని కానీ, లేదా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది నాకు వ్యక్తి కోశాన కూడా బాగా లేదు అని అనుకునేటువంటి వారికి మంగళవారము ఆంజనేయ స్వామి ఆరాధన, హనుమాన్ చాలీస చదవడము, 9వ డేట్స్ నెంబర్ 9కు కనెక్ట్ అవ్వడము, నెంబర్ 1కు కనెక్ట్ అవ్వడము మీకు బాగా ఉంటుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చనాది కార్యక్రమాలు చేయించిన ఎడల, ఎర్ర మందారం పుష్పాలను వీరికి సమర్పించిన ఎడల అప్పులు తీరేందుకు ఖచ్చితంగా ప్రతి మంగళవారము కూడా
హనుమాన్ ఆలయంలో మీరు 11 ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీస 11 సార్లు పారాయణం చేయడం ద్వారా ఖచ్చితంగా మేషరాశి వారికి విశేషమైనటువంటి ఫలితం ఉండబోతున్నది. మంగళవారము హనుమాన్ చాలీస పారాయణం చేసి బెల్లాన్ని పంచిపెట్టాలి. బెల్లాన్ని పంచిపెట్టడమే కాకుండా మీరు ఎవరైతే ఈ యొక్క మేషరాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే నమ్మక ద్రోహాలు, ఇవాళ రేపు మీరు రూపాయి అడిగితే 10 రూపాయలు ఇచ్చే మనుషులు మీరు ఎంతో మంచివారు. సో మీకు ఇప్పుడుండేటువంటి పరిస్థితులలో ఎలాంటిదంటే అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు అనేటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. సో మొన్న ఒక తల్లి, గురువారు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు, మీరు చాలా జెన్యున్ అనిపించింది అని చెప్పి చాలా అంటే చాలా సంతోషపడిపోయింది. సో మొన్న గురు పుష్యమి రోజు గుంటూరు నుండి ఆమె రావడం జరిగింది. వచ్చి మరి చక్కగా ధోతి దక్షిణ పెట్టి నమస్కారం చేసుకొని వెళ్ళింది ఆ తల్లి. అంటే మనం చెప్పే ప్రిడిక్షన్స్ కానీ మనం చెప్పేటివి 100-200% కరెక్ట్గా ఉంటాయి. కోడలతో గొడవలు కానీ, కొడుకుతో గొడవలు కానీ, కొడుకు మనల్ని పట్టించుకోకపోవడం కానీ, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అనారోగ్య సమస్యలో, కోర్టు రిలేటెడ్, పోలీస్ స్టేషన్ రిలేటెడ్, వాహనం కొనుగోలు కానీ, వాహనం అమ్మడం కానీ, నిల్వధనము ఖర్చు అవ్వేటువంటి సిచ్యువేషన్స్, ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లాస్ అవ్వడాలు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇది మీకు నాకు మాత్రమే తెలిసినటువంటి విషయము. సో తప్పకుండా మీకంటూ నేను చెప్పినటువంటి లక్కీ డేట్స్, లక్కీ నెంబర్స్, లక్కీ దైవాలు, లక్కీ ఆ యొక్క పుష్పాలను మీరు తప్పకుండా కూడా సమర్పించేటువంటి ప్రయత్నం చేసిన ఎడల మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా మీకు అప్పులు త్వరగా తీరాలంటే కూడా మంగళవారము ఆంజనేయ స్వామి ఆరాధన అవసరము. ఇంకా చూసుకున్నట్టయితే మీకు కొంత సూర్యుని యొక్క బలం అద్భుతంగా ఉంటుంది. ఇంకా మీకు చెప్పాల్సింది ఏమిటంటే ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెట్టుకోండి. మందారం చెట్టు, ఎర్ర మందారం చెట్టు మీ ఇంట్లో ఉంటే, ఆఫీస్లో ఉంటే మీకు తప్పకుండా లక్ష్మీ యోగం అనేటువంటిది పడుతుంది. సో వ్యక్తిగత జాతక రీత్యా చాలామంది కాల్స్ చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. విన్నారా? ఒకటే చెప్తున్నాను, 1 డే 2 డే బిలే అటు ఇటు అయినా కూడా మాట్లాడుతున్నాం అందరితో. సో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు, అందరూ ఆదరిస్తున్నటువంటి వారి నా ప్రిడిక్షన్కు చాలా అంటే చాలా సంతోషం. సో వ్యక్తిగతంగా కానిచ్చును ఏదైనా నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మీ జీవితం అనేటువంటిది ఒక మార్పు అనేది మాత్రం ఉంటుంది. 30వ తారీఖు జూన్ నెలలో గోకర్ణ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్ర పారాయణం, రుద్ర అభిషేకం కలదు. గోకర్ణ క్షేత్రంలో, మరి కర్ణాటకలో గల గోకర్ణ క్షేత్రం అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణుల చేత రుద్రాన్ని 11 సార్లు పారాయణం చేయించేటువంటి కార్యక్రమం, అత్యంత పుణ్య కార్యక్రమం. ఇది కూడా క్షేత్రంలోనే. మరి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏ పనులైనా ముందుకు వెళ్ళడం లేదు, కొంత ఇబ్బందులలో ఉన్నాము, నాకు నమ్మిన వారి నుండే మోసపూరితమైనటువంటి వాతావరణం ఉంది అని అనుకునేటువంటి వారు కానీ, ఉద్యోగంలో ఇబ్బందులు ఉన్నాయి అని అనుకునేటువంటి వారు కానీ, ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయి, సో నాకు ఏదో ఒక పని ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునేటువంటి వారికి కానీ ఇది ఎంతో శుభంగా ఉపయోగపడేటువంటి ఈ పూజ. మళ్ళీ చేసేటువంటి సంకల్పం స్వామివారి వద్ద మనకు అద్భుతమైనటువంటి ఒక పవర్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. సో తప్పకుండా ఈ పూజలో పాల్గొనేటువంటి వారు సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.